వీడియోల గురించి చెప్పాలి. అదే చెప్పే డైరెక్టర్ గారు ఎంతో అద్భుతంగా చేశాడు ఆయన పాత్రని. దానికి కూడా రకరకాలుగా అనుకున్నాం ఎలా చేద్దాం. ఆయనకేమో ఆ ఇమేజ్ ఉంది, ఏది యానిమల్ సినిమా ఇమేజ్. అప్పటికి రిలీజ్ కాలా సినిమా, రిలీజ్ కాకముందు బుక్ చేసుకున్నాం ఆయన్ని. తర్వాత రకరకాలుగా ఇమేజ్ పెరిగిపోయింది. ఇమేజ్ అడ్డు రాకూడదు మనకి, ఎందుకంటే ఇమేజ్ అన్నది ఎప్పుడు మనకి అడ్డు వస్తుంటుంది. నాకు ఎప్పుడు అడ్డు రాదు ఇమేజ్ అన్నది. నేను దాని గురించి ఆలోచించను అసలు. ఏదో అంటుంటారు ఈ స్టారు ఆ స్టారు ఈ అంకెలు ఇవన్నీ నేను లెక్క పెట్టుకోను. అందుకే అంటారు ఎవరు ఏం చూసి బాలకృష్ణ ఎంత పొగరని అంటే నన్ను చూసుకునే నా పదునైన పొగరని అంటా నేను ఎవరికైనా. అలాగే అంటారు ఏంటి ఇంతకీ ఇతనికి ఎవరిని చూసి ఇతనికి ఇంత ధైర్యం అని అంటే నేను అంటాను నాకున్న నమ్మకం, నా వైబ్రేషన్, నా ఆలోచనలే నాకు ఒక ధైర్యం అని. నేను ఎవరితో నేను పోల్చుకోను. సో నా రూటే వేరు, నా ఏమంటాం నా మాటలు సూటిగా ఉంటాయి, నా బాట ముక్కు సూటిగా ఉంటుంది. సో ఏదైనా ఒకరి కీర్తిని నా తల మీద మొయ్యను. నేను నా కీర్తిని నేను సగర్వంగా తలపైన అలంకరించుకునే ఒక కిరీటంలా నన్ను నేను మరుచుకున్న ఒక మహారాజుని నేను. అందుకే ఈరోజు ఈ టైటిల్ డాకు మహారాజ్. డాకు అంటే ఒక దొంగ. దానికి ఎన్నో సినిమాలు ఇన్స్పిరేషన్ ఉన్నాయి. ఇంగ్లీష్లో చాలా సినిమాలు ఉన్నాయి. సహారా ఉంది, ఇట్లా చాలా, లారెన్స్ ఆఫ్ అరేబియా, ఇవన్నీ ఈ డెజర్ట్ బ్యాక్గ్రౌండ్తో నా ఫేవరెట్ సినిమాలు. ఇవన్నీ చూసి ఇన్స్పైర్ అయ్యి ఒక నేపథ్యంలో కొత్త ఎవరు టచ్ చేయని జోనర్ని మనం టచ్ చేయాలి అని ఈ కథని ఎన్నుకోవడం జరిగింది. అందరూ ఎంతో కష్టపడి పనిచేశారు ప్రతి ఒక్కరు కూడా. ప్రతి ఒక్కరికి ఇంకేమన్నా మా నిర్మాత గారి గురించి చెప్పుకోవాలి. నాగవంశీ గారు, ఆయన నా ఆత్మాభిమానంతో కూడిన అభిమానికి ఆత్మాభిమానంతో కూడిన అభిమానులకి తేడా ఉంది. అది ఎట్లా అంటే పోరాడే తత్వం. అంటే మామూలుగా అభిమానించేది కాదు, ప్రతిదానికి మా నన్నదానికి తలవపడం కాదు. ఎందుకంటే అనుభవం ఉంది, బోల్డ్ అంత అనుభవం ఉంది. ఎన్నో సినిమాలు తీశారు, ఎన్నో బ్యానర్స్ ఉన్నాయి వాళ్ళకి. హారిక హాసిని, బోల్డ్ అని ఎన్నో ఎంతోమంది ఉన్నారు ఆయన వెనకాల. బలగం త్రివిక్రమణ గారి తెరిమి, ఇట్లా చాలామంది ఉన్నారు. సో వీళ్ళందరి యొక్క నేను ఏదైతే చేస్తానో ఒక సినిమా అంటే దాని మీద అన్వేషణ, ఒక రీసెర్చ్ చేస్తాను, ఒక సర్వే చేసుకుంటాను నా మీద నేనే. అలా నా మీద కూడా ఒక సర్వే చేసిన ఒక అభిమాని నా నిర్మాత కావడం అనేది నాకు చాలా గర్వంగా ఉంది. ఈ సినిమా అనగానే ఏం మాట్లాడుకుంటా వెంటనే బ్రహ్మాండం కాదు, అద్భుతంగా ఉంది, చేసేద్దామని ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఆయన. సో అటువంటి మంచి నిర్మాత ఇండస్ట్రీకి, నాకే కాదు ఇండస్ట్రీకి దొరకడం అన్నది ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టం ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, మరి ఇంకేమన్నా మర్చిపోయామా? అందరికీ, ముఖ్యంగా నా అభిమానులందరూ, ప్రేక్షక దేవుళ్ళు కూడా అందరూ కూడా 3 సినిమాలు వరుసగా ఒకదానికొకటి సంబంధం లేకుండా సినిమాకి రకరకాల సందేశాలు ఇచ్చుకుంటూ చేస్తూ ఇలా ఈ 3 సినిమాలు ఎంతో నా జీవితంలో ఇంతకుముందు ఎన్నో ఇచ్చారు, 3 వరుసగా ఇవ్వడం అది నాకు 86 గుర్తొస్తుంది. అప్పుడు నేను 7 సినిమాలు హిట్ అయినాయి. 7లో 6 సిల్వర్ జూబ్లీలు ఆడిని, 1 100 రోజులు ఆడింది ఆ సినిమా. మళ్ళీ చరిత్ర సృష్టించాలన్నా నేనే, దాన్ని రాయాలన్నా నేనే. ఇప్పుడు అఖండ షూటింగ్ మొదలుపెట్టాము, నేను నిర్ణయం తీసుకున్నాను కూడా, ఇక చూపిస్తా ఇక్కడి నుంచి నా 2వ ఇన్నింగ్స్ అని. జనరల్గా అందరూ 2వ ఇన్నింగ్స్ అంటే కొంచెం స్టార్డం తగ్గినప్పుడు మళ్ళీ ఒక 2వ ఇన్నింగ్స్ అంట. నాకు అది కాదు, చూపిస్తా ఇంకా ముందు అఖండ తర్వాత ఏంటో నా యొక్క ప్రస్థానం ఇంకా ఈ చలనచిత్ర పరిశ్రమలోని అదంతా. నేను అన్నాను ఇంతకుముందు, ఏం చూసి ఇతనికి ఇంత అహంకారం అని అనుకుంటారని, నన్ను చూసి నాకే ఒక ఇదని, ఒక పదులైన పొగరని. చాలా సంతోషం, ఎందుకంటే నాన్నగారే నాకు ఇన్స్పిరేషన్. అలాగే ప్రేక్షక దేవుళ్ళు వాళ్ళు ఇస్తున్న ప్రోత్సాహం
ఒక సినిమా పూర్తి చేసుకుని ఆ సినిమా ఎలా ఆడుతుందా అని నిద్రాహారాలు మానేసి దానికోసం ఎదురు చూస్తున్నప్పుడు ఆ సినిమా విజయవంతం చేసి మా వెన్ను తట్టి ఇలాంటి సినిమాలు ఇంకా ఇవ్వండి అని మనల్ని ప్రోత్సహిస్తున్న ఈ ప్రేక్షక దేవుళ్లకు నేను ఎంతో రుణపడి ఉన్నాను. నా అభిమానులకు నేను చేస్తున్న ఏదో ఈ క్యాన్సర్ హాస్పిటల్ ద్వారానో లేకపోతే ఒక హిందూపూర్ ప్రజాప్రతినిధిగాను ఎమ్మెల్యేగాను నేను కాకుండా ఒక కళాకారుడిగా కూడా నేను చేస్తున్న దానికి ఇన్స్పైర్ అయ్యి ఆదర్శంగా తీసుకుని ఎంతోమంది అభిమానులు కూడా వాళ్ళు ఎన్నో సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు. నాకు గర్వంగా ఉంది మీరంతా నా అభిమానులు అయినందుకు. సో మరొకసారి ఈ సినిమా 12 విడుదల కాబోతుంది సంక్రాంతి సందర్భంగా. సంక్రాంతి అంటే ఇది ముఖ్యంగా మన అచ్చమైన తెలుగు పండగ. దాని తర్వాత మనకి ముందు ఉగాది, అది చూపించేశాను శాతకర్ణిలో ఏంటో ఉగాది అంటే ఏంటో మన కాలమాన పట్టిక ఇచ్చిన మహానుభావుడు శాతకర్ణి. అది చేయడం నా అదృష్టం. మళ్ళీ సంక్రాంతి నా పండగ కావడం అంటే నా ప్రతి సినిమా ఏదైతే సంక్రాంతికి విడుదలైందో అయినాయో అన్నీ కూడా ఘన విజయం సాధించిన సినిమాలే. మళ్ళీ వస్తున్నాడు ఈ సంక్రాంతికి డాకు మహారాజ్. సో మీ అందరూ కూడా ముఖ్యంగా రైతుల పండుగ. రైతులందరూ కూడా మరి వాళ్ళు కష్టపడిన సంవత్సరం అంతా కష్టపడి దుక్కు దున్ని నీరు పోసి నార పోసి నీరు విత్తనాలు నాటి అలాగే నీరు పోసి అలాగే పంటకు వచ్చాక వాటిలను మళ్ళీ బస్తాలకి నింపి బండ్లకు ఎక్కించి వాళ్ళ జేబులు వాళ్ళ కష్టంకి ఫలితమే నిండి ఎంతో ఉత్సాహంగా జరుపుకునే పండుగ మన అచ్చమైన సంక్రాంతి పండుగ. అలాగే ఈ గొబ్బెమ్మలతో ఈ భోగి మంటల వెచ్చతనంతో అలాగే హరిదాసుల కీర్తనలతో అలాగే పిండి వంటలతో కొత్త కొత్త బట్టలతో అల్లుళ్ళు అత్తగారింటికి వచ్చే ఈ పండగ మన సంక్రాంతి పండగ. సో అందరూ కూడా మరొకసారి నా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సో ఈ సినిమా తప్పకుండా ఇప్పుడు చూశారు టీజర్ అంచెలంచెలుగా ఎలా ఇచ్చాను మేము ప్లాన్ చేసాం. ఎందుకంటే సినిమా అనేది ఎప్పుడు ఒక గుప్పిడి మూసి ఉన్నంత వరకే, ఒకసారి తెలిస్తే సో దాన్ని అంచెలంచెలుగా ఇంకా 2 రోజులే విడుదల కావడానికి సినిమా. సో ఇవాళ అసలైన టీజర్ వదిలేము, ట్రైలర్ వదిలేము, అసలైన ట్రైలర్ వదిలేము. సో అందరూ కూడా తప్పకుండా మీరు ఏం ఊహించుకుంటారో అంతకంటే మించే ఉంటుంది ఈ సినిమాని మీ అందరు తెలియజేసుకుంటూ ఇలాగే నా చిన్నల్లుడు శ్రీభరత్ అలాగే నేను చిన్నమ్మాయి మా అతుకుమల్లి తేజస్విని వాళ్ళు కూడా ఈ సినిమాలో వాళ్ళ వంతు మన అన్స్టాపబుల్ కూడా తను తేజస్విని క్రియేటివ్ కన్సల్టెంట్గా చేసి ఎన్నో షోలు ఇవన్నీ చూసి వాటి మీద మేము చర్చించుకుని ఎలా ఉంటే బాగుంటుంది. అందుకే వాళ్ళ ఆ షో కూడా ఇవాళ ప్రపంచం మన దేశంలోనే నంబర్ 1 స్థానంలో నిలిచిందంటే అన్ని షోలని అధిగమించి అలాగే దేశంలోనే 18వ స్థానంలో ఉందంటే మనందరి కృషి ఫలితమే అన్స్టాపబుల్ కూడా. సో ఇక్కడి నుంచి నేను చెప్పినట్టు ముందు చూపిస్తాను నా 2 ఇన్నింగ్స్ విచ్ ఇస్ అన్స్టాపబుల్. అందరికీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మరొకసారి నా కృతజ్ఞతలు తీసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.